తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనే అంశాలపై కూడా మనము లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అడిగి తెలుసుకుని మనతో పాటు మిథున్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఆ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ముందు అన్ని రిపోర్ట్లు కూడా పెడతామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. దానిపై మీరు ఏమంటారు సార్? అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐతో కూడిన సిట్ వేయడం జరిగింది. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ది బెస్ట్ ల్యాబొరేటరీస్కి పంపించి వాళ్ళు ఇవన్నీ శాంపిల్స్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా జంతు కొవ్వులేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకే సబ్మిట్ చేయడం జరిగింది. సిబిఐ సిట్ సుప్రీంకోర్టుకే వాళ్ళ ఛార్జ్షీట్లో దీంట్లో ఎటువంటి ఇది లేదు, ప్లస్ రాజకీయ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఇక్కడ ఏదో అధికారులు తప్పు ఉందని చెప్పి వాళ్ళపైన కేసు కూడా పెట్టడం జరిగింది. సో సుప్రీంకోర్టు కన్నా సిబిఐ కన్నా ఇంకా ఏ సిట్టు వేసినా కూడా దానికి విలువ ఉండదు. ఏకసభ్య సిట్టు అంటే చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చోలేమనే అట్లా ఉండే అధికారులనే అతను దాంట్లో పెట్టుకోపోతాడు. దానికి విలువ లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అంటే కల్తీ జరిగింది, కానీ దాంట్లో జంతువుల కొవ్వు లేదని చెప్పేసి ఆ రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి కల్తీ మాత్రం స్పష్టంగా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిపై మీరు ఏమంటారు? కల్తీ జరిగిందా లేదా, అసలు వాస్తవం ఏంటి? ఒక్కటి దీంట్లో మనం ఇది చేయాల్సింది, వాళ్ళేమి రాజకీయ నాయకులకు దీంట్లో లింక్ ఉందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. అది జంతువుల కొవ్వు ఉందని చెప్పి ఇవన్నీ తప్పని ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్లో ఎక్కడో కూడా జంతువు కొవ్వు కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నట్టు ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదని చెప్పి క్లియర్గా వచ్చింది. ఇంకా దాంట్లో వాళ్ళు దాన్ని మళ్ళీ సమర్థించుకొని దాన్ని రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు ఏకసభ్య సిట్ వేస్తున్నారు. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు బెస్ట్ ల్యాబ్స్లో అన్నిట్లో కూడా టెస్ట్ చేసి దాంట్లో క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు ఇంకా సిట్ వేసడంలో అర్థం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఆ ల్యాబ్స్ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా ప్యూర్ గీ అనేది లేదు, ఖచ్చితంగా కెమికల్స్ తోటి ఉన్నటువంటి ఆ గీ వాడర్ అనేది కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది కదా. ఇది వాస్తవం. ఇది వరకు టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయ్యి అట్లా అంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ట్యాంకర్స్ అన్ని అతను పంపించాడా? సో పొలిటికల్గా ఎప్పుడు టీటీడీలో సంబంధం ఉండదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు పొలిటిసైజ్ చేసి రాజకీయాలకు టీటీడీని లింక్ పెట్టి ఈరోజు అత్యంత హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంటే ఆ రోజు వచ్చినటువంటి రిపోర్ట్స్ 2021లో వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్లో కూడా కొంత కెమికల్ అంటే కలిసిందని చెప్పేసి కూడా మీరు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కానీ ఆ సమయంలో ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించలేరు అనేది కూడా వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ టైంలో ఎందుకు దీన్ని సైలెంట్ మోడ్లో తీసుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది టీడీపీ ఆరోపిస్తుంది. దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? టెండర్ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి అనేది కూడా. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. వారు చెప్తున్నారు 14-19లో వచ్చిన ట్యాంకర్ల గురించి ఏం చేస్తారు? 14-19లో రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయి. మరి ఇవే సప్లయర్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే ఎవరిపైన కేసు పెట్టారో వాళ్ళు 2018లో టీడీపీ హయాంలోనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఊరికి భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేసి, హిందువుల మనోభావాలతో రాజకీయాలు చేసి, చేయాల్సిన హామీలన్నీ ఎగరగొట్టి ఇవన్నీ ఒక డైవర్షన్ టాక్టిక్స్ తప్పితే ఇదంతా ఘోరమైన నీచమైన రాజకీయాలు తప్పితే దీంట్లో అసలు వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం లేదని చెప్పి కూడా నేను వారు చెప్పేది ఏంటంటే జంతు కొవ్వును మాత్రమే వారు పట్టుకొని వైసీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. కానీ అందులో ఉన్నటువంటి కెమికల్స్ కలిసి అనేది కూడా అది వాస్తవమే, కానీ దాన్ని ఎందుకు సమర్థించుకోవట్లేదు అనేది వారు ప్రశ్నిస్తున్నారు. మీకు ఒకటే నేను చెప్తాను, 14-19లో కూడా వస్తుంది, అది రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ట్యాంకర్లు ఏవైతే సప్లై గవర్నమెంట్ అయితే మీరే కదా ఉన్నది. ఇప్పుడు ఈ 14-19లో ఉండింది. ఇప్పుడు జూలైలో ఉండేది టీడీపీ గవర్నమెంట్. ఈ ట్యాంకర్స్ ఏవైతే టెస్ట్ చేశారో టీడీపీ గవర్నమెంట్లో వచ్చాయి. అవి వైసీపీ గవర్నమెంట్లో టెస్ట్ చేసిన ట్యాంకర్స్ కాదు. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఈ ట్యాంకర్స్ ఏవైతే టెస్ట్ చేశారో అవి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినట్టు దాన్ని వైసీపీ పైన రుద్ది దాన్ని ఏదో గేమ్ చేయాలని ప్లాన్ చేస్తాను. ఇవన్నీ తప్పు అని చెప్పి మేము చెప్తాను. రిజెక్ట్ అయినటువంటి సమయంలో కూడా మీరు ఎందుకు ఆ టైంలో ప్రశ్నించలేదు, ఎందుకు అడగలేదు? ఇప్పుడు రిజెక్ట్ అయింది తెలుగుదేశంలో, ప్రశ్నించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం హయాంలో ఏవైతే ట్యాంకర్స్ రిజెక్ట్ అయ్యో దాని గురించే ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ విధంగా దాడులు జరుపుతున్నారు అనేది రీసెంట్గా జరిగినటువంటి ఒక సభలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కావాలని గతంలో కూడా గుండాగిరి చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అధికారం కోల్పోయినటువంటి సమయంలో ఈ విధంగా ప్రయత్నం చేయడం సరికాదనేది కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పెట్రోల్ బాంబులతో మహిళలపైన, మాజీ మంత్రుల ఇళ్లపైన ఇవన్నీ కూడా తప్పు అని తేలుతానే చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయడానికి ఈరోజు పెట్రోల్ బాంబులు వేసి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంతే ఘోరమైన అటాక్స్ చేస్తారు. చాలామందిని అసలు ఎవరైనా మనుషులు చనిపోయింటే అసలు జరగాల్సిన పరిస్థితి ఏంది?
ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. సిబిఐ ఇచ్చాక రిపోర్ట్ ఇచ్చాక మళ్ళీ ఏకసభ్య కమిటీ దేనికి, ఇవంతా ఊరికే తప్పు. బట్ చివరిగా సార్ ఒకటి ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి దేనికైనా సిద్ధమా వైసీపీ పార్టీ? దానికి విలువే లేదు. ఇంకా ఆయన తీసుకునే నిర్ణయాలకి ఏం సుప్రీంకోర్టు ఒకసారి డెసిషన్ తీసుకొని సుప్రీంకోర్టులో రిపోర్ట్ వచ్చాక దేనికి విలువ ఉండదు. సుప్రీంకోర్టు కన్నా అత్యున్నత న్యాయస్థానం ఏముంది? సుప్రీంకోర్టు ఆల్రెడీ డిసైడ్ చేసి రిపోర్ట్ అక్కడ ఫైల్ చేశారు సిబిఐ. సో దీనికి అన్నిటికీ విలువ ఉండదు. పొలిటికల్గా అతన్ని జస్టిఫై చేసుకునే దానికి ఆయన ఈ కమిటీలు వేస్తారు. బట్ ఇది మొత్తంకైతే మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీ ఏర్పాటు చేసినా కూడా దానికి విలువనే లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్నే సైడ్ ట్రాక్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store